లిస్ట్ తయారైంది. ఉగాది పండుగకు లీడర్లను దిల్కుష్ చేస్తారు అన్నట్టు ముచ్చట్లు వినిపించినాయి. అయితే పండుగ ఓడిచింది కానీ లిస్ట్ బయటికి రాలేదు. 3వ తారీఖు నాడు పక్కా చెప్తారు, వాళ్ళే మంత్రులు వీళ్ళే మంత్రులు అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపించినాయి. కానీ 3వ తారీఖు కూడా ఓడిచింది. తెలంగాణలో కొత్త మంత్రులు ఎప్పుడు వస్తారు, ఆ కొత్త మంత్రులు ఎవళ్ళు అనేది ఇప్పుడప్పుడే తేలే ఎవ్వరం లెక్క కనిపిస్తలేదు. ఎందుకంటే ఇగో కొత్త మంత్రులను సీట్ల ఊగబెట్టుడు అంటే అంగడికి పోయి గొంగడి తెచ్చినంత అలకటి పని అనుకుంటాను. ఎట్లా ఇంకా జర టైం పడుతుంది అన్నట్టే చెప్తున్నారు చేయి పార్టీ లీడర్లు. అగో ఇగో అనుకుంటా ఉగాది పండుగ ఒడిసిపాయే. ఇప్పుడు ముచ్చటగా 3వ తారీఖు కూడా ఒడిసే. ఇంకెప్పుడు చెప్తారబ్బా అని చాలా మంది ఎదురు చూస్తాండ్రు. అందరికంటే ఎక్కువ లిస్టులో పేరున్నదో లేదోనని చేయి పార్టీ లీడర్లు పరిశాన్ అవుతున్నారట. ఇగో ఇదే ముచ్చట మీద తెలంగాణ చేయి పార్టీ పెబ్బ మహేష్ అన్నను అడిగితే ఏమన్నాడో చూడరే. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉంటే అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ ను ప్రకటిస్తాను ఆశిస్తా ఉన్నాను. అంత అయిపోయింది, లిస్టు తయారైంది అని కొంతమంది పేర్లు కూడా వినిపించినాయి. వాళ్ళే మంత్రులు అన్నట్టు ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. కానీ ఇగో ఇప్పుడు అడిగితేనేమో ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు అప్పుడే కాదన్నట్టు మాట్లాడిండు మహేష్ అన్న. ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది లీడర్లంతా పెదవంశులకు చెప్పే కాడికి చెప్పిండ్రట. ఆఖరి నిర్ణయం వాళ్ళదే అన్నట్టు కూడా మాట్లాడిండు. అంతేకాదు ఉగాదికి అన్నారు, 3వ తారీఖు అన్నారు కదా అని అడిగితే మేమెప్పుడు చెప్పినాం, మీకు మీరే అనుకున్నారు అన్నట్టు చెప్పిండట సారు. ఇగిదిట్లుంటే ఇంకా జర టైం పట్టేటట్టున్నది అంటున్నారు కదా. అట్లా ఢిల్లీకి పోయి ఓ రాయేసి వస్తే అయిపోయా అనుకుంటున్నారట ఇంతమంది లీడర్లు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీడర్లు పోయి పెదవంశులను కలిసిండ్రు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినరాట. మరి ఏం చేస్తారో ఏమో గాని చూస్తా ఏడాదిన్నర కావొత్తాంది. కొత్త మంత్రుల వ్యవహారం ఎప్పటికి కోసెల్లుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ.